నమస్తే, అందరికీ భోగి శుభాకాంక్షలు. నేను మీ సుధీష్ రెడ్డి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం, మొన్న హనుమాన్ సినిమా చూసి వచ్చాను కదా, అందులో సముద్రగని గారి క్యారెక్టర్ చూడగానే నాకు డౌట్ వచ్చింది. ఈ క్యారెక్టరు ఇక్కడికి ఎందుకు వచ్చింది, ఈయన ఇందులో ఎందుకు ఉన్నాడు అనే ఒక సినిమా అంతా బాగుంది, బట్ నాకు ఒక క్వశ్చన్ మార్క్ కింద ఆ క్యారెక్టర్ మిగిలిపోయింది. ఆ తర్వాత ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అని అవతార్ మించిన సినిమా తీస్తాను అన్నాడు కదా. ఈయన ఇంత కాన్ఫిడెంట్, ఏం చేయబోతున్నాడు ఇతను, అసలు ఈ సముద్రగని క్యారెక్టర్ అసలు ఏంటి అని ఫస్ట్ పట్టుకుంటే నాకు ఒక్కొక్క లింకు దొరుకుతూ ఒక రూట్లో ఓకే ఇది ప్రశాంత్ వర్మ విజన్ అన్నమాట అని ఒక చిన్న కన్క్లూజన్కి అయితే నేను వచ్చేది. నా అభిప్రాయం, నేను చేసిన రీసెర్చ్, నేను చేసిన అనాలిసిస్ నాకు అర్థమైన వరకు మీకు షేర్ చేయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ ఒక్కసారి కొంచెం కాన్సన్ట్రేట్ చేసి వినండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకుంటే, అండ్ దీనివల్ల సముద్రగని ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ ఏంటో నేను రివీల్ చేయను, కానీ ఆయనకి ఉన్న రిలేటెడ్ ఆ వెర్షన్సే నేను చెప్పాలి అనుకుంటున్నా. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనకి మన హిందూ చరిత్ర ప్రకారం, హిందూ అది పౌరాణాల నెలలో అది మన చరిత్ర, ఆ చరిత్ర ప్రకారం మనకి సప్త చిరంజీవులు అంటే 7 ఇమ్మోటల్స్ అంటే మృత్యుంజయులు, అన్ని చావులేని వాళ్ళు ఉన్నారు. సప్త చిరంజీవులు అంటారు. ఇంగ్లీష్లో అయితే ఇమ్మోటల్స్ అంటే చావులేని వాళ్ళు అంటారు. అందులో ఫస్ట్గా పరశురాముడు. ఈయన మీకు తెలుసు, విష్ణుమూర్తి అవతారాల్లో ఒక అవతారం. అండ్ ఈయన త్రేతాయుగంలో అంతకుముందు, ఆ తర్వాత ద్వాపర యుగంలోని కర్ణుడికి కానీ భీష్ముడికి కానీ గురువుగా కూడా ఉన్నారు. ఈయన ప్రప్రథముడు, ఈయనకి చావు లేదు, ఇమ్మోటల్ అనే వరం పొందాడు. అండ్ ఆ తర్వాత వచ్చేసి మనకి బలిచక్రవర్తి. అయితే బలిచక్రవర్తి తెలుసుగా, ప్రహ్లాదుడు వంశానికి చెందిన ఆయన ఏదో యజ్ఞం చేస్తుండే శ్రీ మహావిష్ణువు వామన అవతారంలో వచ్చి 3 అడుగులు అడుగుతాడు కదా. 3 అడుగులు అడిగినప్పుడు 3 అడుగు ఎక్కడ నొక్కనంటే 3 అడుగు ఆయన తల మీద పెట్టి పాతాళానికి తొక్కేస్తాడు. ఆయన కూడా పాతాళంలో బతుకుది. చాలా రిఫరెన్సులు కూడా మనకు ఉంటాయి. తర్వాత వ్యాసుడు, మన మొత్తం వేదాలు కానీ ఉపనిషత్తులు కానీ అవన్నీ రాసింది ఈయన కూడా చిరంజీవి. ఈయనకు కూడా చావలేదు. వీళ్ళందరూ కూడా హిమాలయాల్లో ఎక్కడో చోట తపస్సు చేసుకుంటూ జీవిస్తూ ఉన్నారు. అండ్ 4th మన ఆంజనేయ స్వామి, ఆంజనేయ స్వామి, ఇది అందరికీ తెలిసింది. ఆంజనేయ స్వామి చిరంజీవి అని. అండ్ ఆయన ఎక్కడో ఆయన కనిపించాడు అని అక్కడక్కడ కొన్ని రెఫరెన్స్లు కూడా మనం అప్పుడప్పుడు వింటూ ఉన్నాం. అండ్ ఈరోజు హనుమాన్ సినిమాలో అదే కూడా మనకు చూపించడం జరిగింది. ఆ తర్వాత వచ్చేసి విభీషణుడు ఎవరో కాదు, రావణుడి తమ్ముడు. రావణుడు చనిపోయిన తర్వాత ఎవరైతే శ్రీరాముడు పట్టాభిషేకం చేసి లంకకి రాజుని చేశాడో అతనే విభీషణుడు. ఇతను కూడా చిరంజీవి. అండ్ ఆ తర్వాత వచ్చింది అశ్వత్థామ అంటే ద్రోణాచార్యుడు, అంటే పాండవులకి కౌరవులకి గురువైన ద్రోణాచార్యు యొక్క కొడుకు. మహాభారత పర్వాన్ని మొత్తం ఒక్క దెబ్బలో మలుపు తిప్పిన వ్యక్తి అతను. అంటే కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత ఉప పాండవుల్ని తొలగించి వెళ్ళి తర్వాత కృష్ణుడి చేత శాపం పొంది అతను కూడా చిరంజీవిగానే మిగిలిపోయాడు. అండ్ ఇంకొక అతను కృపాచార్యుడు, ఆయన ద్రోణాచార్యుడికి కూడా గురువు. అండ్ తర్వాత ఈ కర్ణుడికి, అర్జునుడికి, పరశురాముడికి ఇలాంటి వాళ్ళకు కూడా ఆయన గురువు కింద ఉంటాడు. సమ్ అనాలిసిస్ ఉంది. వీళ్ళు 7 సప్త చిరంజీవులు. అండ్ ఇందులో ఒక క్యారెక్టర్ని ఇక్కడ హనుమాన్లో సముద్రగని చేత పోషించారు. అండ్ అదే మనకి చెప్పారు. అండ్ నేను అనుకున్న ఇలా అర్థం లేకుండా ఎందుకు ఇలా పెట్టాడు అని. బట్ ఈ రీసెర్చ్ చేసిన తర్వాత నాకు ఆ క్లారిటీ వచ్చింది. ప్రశాంత్ వర్మ మీద ఉన్న రెస్పెక్ట్ డబుల్ అయింది. ఇంత రీసెర్చ్ చేసి ఇంత పర్ఫెక్ట్గా అనలైజ్ చేసి తీసాడా సినిమా అనేది. ఎందుకంటే ఈ సప్త చిరంజీవుల్లో ఒక క్యారెక్టర్ అదేంటో నేను చెప్పను, మీరు సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. చూడని వాళ్ళు ఒకసారి చూసి తెలుసుకోండి. ఈ సప్త చిరంజీవుల్లో ఉన్న ఒక క్యారెక్టర్ని అక్కడ మన సముద్రగని గారు పోషించారు. అండ్ అది చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అండ్ దాని రెఫరెన్సెస్ కానీ అది ఏం చెప్పాలనుకుంటుంది కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్గానే ప్లాన్ చేసుకున్నారు. అండ్ ఎండ్లో ఇచ్చిన కన్క్లూజన్కి అర్థం ఏంటి అంటే, శ్రీ మహావిష్ణువు మనకి 9 అవతారాలు ఎత్తాడు. ఇప్పుడు దశావతారం ఇంకా ఎత్తలేదు. దశావతారం అనేది కల్కి అవతారం. అంటే ఈ కలియుగంలో పాపం అంతా అంటే కలి అనే రాక్షసుడు ఈ కలియుగాన్ని పాలిస్తుంటాడు. ఆ కలి అనే రాక్షసుడి పాపం పండినప్పుడు శ్రీ మహావిష్ణువు
కల్కిగా అవతరించి తన ఈ సప్త చిరంజీవులు తమ కూర్చుకున్న సైన్యంతో పాటు కలితో యుద్ధం చేసి కలిని అంతం చేస్తాడు. ఇది మన 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 పెద్దలు రాసిన చరిత్ర. దీని ఆధారంగానే ఈయన తన యూనివర్స్ని బిల్డ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇది మనకి ఎవరు చెప్పని, మనకి తెలియని ఒక చరిత్ర. ఇది నిజంగానే ఆయన ఈ హనుమాన్ విజువలైజేషన్ బట్టి, హనుమాన్ని తీసింది నాకున్న సోర్స్ ప్రకారం, నేను చేసిన రీసెర్చ్ ప్రకారం నాకు తెలిసిందంటే 35 కోట్లు సంహవ్ అక్కడే ఆగింది ఆయన బడ్జెట్. ఆ 35 కోట్లను ఎంత వండర్స్ క్రియేట్ చేస్తే, ఈయనకి ఒక 300 కోట్లు ఇస్తే ఇలాంటి సినిమా తీపిస్తే అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అని నేనైతే అనుకుంటున్నా. నిజంగానే ఆయన చెప్పినట్టు అవతార్ని మించి, కురుక్షేత్ర యుద్ధాన్ని మించి ఈ రిఫరెన్స్లు అడిగిన రాక్షసులు మొత్తం, ఇంకా ఎవరైనా రాక్షస గురువు ఉంటాడు, ఆయన పేరు కన్ను ఒకటి ఉండదు, సారీ ఆ పేరు మర్చిపోయాను. ఆయన కూడా ఇంకా జీవించి ఆయన రాక్షసులు రిప్రజెంట్ చేస్తాడు, కలికి సపోర్ట్ చేస్తూ ఆ రాక్షసులు మందని తయారు చేసుకుంటూ వస్తాడు. అండ్ మీకు తెలుసు కదా, ఎప్పుడు కూడా రాక్షసుల మంది ఎక్కువే ఉంటుంది, మనకి ఇక్కడ దేవతల మంది తక్కువ ఉన్నా ఒక్కొక్కళ్ళు 100 మందికి సమాధానం చెప్తూ ఉంటారు. అది ప్రపంచంలో ఇప్పుడు జరుగుతూ ఉంది కూడా. చాలామంది అడుగుతున్నారు, ప్రపంచంలో 100 మందికి ఉంటే మన హిందువులు 100 మందే ఉన్నారు, ఇంకా 900 మంది కాదు. సో మారుతున్నారు, కానీ అది వేరే విషయం, అది వేరే టాపిక్ అనుకోండి. బట్ ఈయన చేయాలనుకున్న సినిమాటిక్ యూనివర్స్ మాత్రం ప్రాపర్గా ఈ రిఫరెన్సెస్ని బేస్ చేసుకుని పెట్టాడు. అండ్ దానికి తగ్గట్టుగానే మనకి ఫస్ట్ హనుమాన్, తర్వాత అధీరా, అండ్ తర్వాత లేడీ, ఒక ఫీమేల్ కాళీమాతను బేస్ చేసుకుని ఒక ఫీమేల్ సూపర్ హీరో క్యారెక్టర్, ఇవన్నీ డిజైన్ చేసుకుంటూ ఫైనల్గా ఈ అన్నిటిని లింక్ కలుపుకుంటూ మన కల్కి అవతారంతో ఆ యుద్ధాన్ని బేస్ చేసుకుని తీస్తాడు. అది ఫైనల్ వెర్షన్ అవుతుంది అని అనుకుంటున్నా. సో చూద్దాం ప్రశాంత్ వర్మ తన విజన్ని ఎంతవరకు మనకు ఫుల్ఫిల్ చేసి అవతార్ని మించి, అవతార్ కన్నా డబుల్ సినిమా తీస్తాడని నేనైతే. అండ్ ఇంకో మెయిన్ పాయింట్ ఉంది కదా, ఆంజనేయుడు రాముడికి ఇచ్చిన మాట, త్రేతాయుగం చివరిలో ఆంజనేయుడు రాముడికి ఇచ్చిన మాట ఏంటి, అది ద్వాపర యుగంలో తర్వాత ఎలా కంటిన్యూ అయింది, అండ్ ఇప్పుడు కలియుగంలో ఆయన ఏం చేయబోతున్నాడు ఆ మాట నిలబెట్టుకోవడానికి, దానికి ఈ అనాలిసిసే ఒక సమాధానం చెప్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రాబబ్లీ నా ఉద్దేశంలో ఈ సైన్యాన్ని అంతా కూడగట్టి కలితో యుద్ధం చేసేటప్పుడు ఆయనకి సపోర్ట్గా నిలుస్తాడు, తన సైన్యాన్ని రెడీ చేయమని అనుకుంటున్నా కదా, ఆ ధర్మాన్ని కాపాడడం కోసమనే ఈ ప్రామిస్ అలా ఉంటుంది అని నేనైతే అనుకుంటున్నా. సో చూద్దాం ప్రశాంత్ వర్మ దీన్ని ఎంత ఏమంటారు సినిమాటిక్ లిబర్టీ వాడుకుంటూ ఈ హనుమాన్ సినిమాని ఎలా అయితే పిక్చరైజ్ చేశాడో, మిగతా అన్ని క్యారెక్టర్స్ని, అన్ని సూపర్ హీరోస్ని, ఆ యూనివర్స్ని కూడా ఇంతే కన్విక్షన్తో, ఇంతే డెడికేషన్తో బిల్డ్ చేస్తాడని మనస్ఫూర్తిగా నమ్ముకుంటూ మీ అందరికీ భోగి శుభాకాంక్షలు. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేసుకోండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ సుధీష్ రెడ్డి, సైనింగ్ ఆఫ్, బాయ్.